యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అవునమ్మా, మా ఇంటికి సంబంధించిన ప్రతి విషయంలోనూ నువ్వెప్పుడు మంచిగా ఆలోచిస్తావు. ఇప్పుడు కూడా కాదనకమ్మా. ఇష్టం లేనప్పుడు మరీ బలవంతం పెట్టకండి నాన్న. ఇందులో ఫోర్స్ ఏముందిరా? అవును, మన ఇంటి కోసం ఎన్ని చేయలేదు. నువ్వు తొందరగా వెళ్ళమ్మా. పదమ్మా. అమ్మో, ఈ నిహారిక మామూలుది కాదు. అమ్మా అవని, వెళ్ళమ్మా. లగేజ్ నేను పెడతాను, ఇలా ఇవ్వండి. మీరు కూర్చోండి కార్లో. బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్త నాన్న. టాటా. బాయ్ అవని. శ్రీకర్ని నువ్వు పెళ్లి చేసుకోలేకపోయినా వాళ్ళకి మంచి జరగడం కోసం నువ్వేదైనా చేస్తావు. అందుకే నువ్వంటే మాకు చాలా ఇష్టం. ఇన్ని రోజులు నీతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన శ్రీకర్ ఇకపై నిహారికతో తిరగబోతున్నాడని ఫీల్ అవుతున్నావా? ఇంకా అవని చేతిలో ఏమీ లేదు. మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏదో స్కెచ్ లో ఉండే ఉంటుంది. ఎన్ని స్కెచ్లు వేసినా నిహారిక తిప్పికొడుతుందిలే.
క్షమించు. ఎందుకంటే ఏదో ఒకటి చేసి నా ప్రయాణాన్ని నేను ఆపుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను కాబట్టి. రాత్రి నుంచి నువ్వు ఎంత మదన పడుతున్నావో నాకు తెలుసు. ఈ క్షణం నీ మనసు ఎంత అలజడితో నిండుందో నా మనసు కూడా అలాగే ఉంది. కానీ ఈ గండాన్ని మనం దాటక తప్పదు. నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని నేను మాటిస్తున్నాను. ఎందుకంటే మొదటిసారి నిన్ను చూసినప్పుడే నువ్వే నా జీవితం అనుకున్నాను. బుద్ధవనం దగ్గర నిన్ను చూసినప్పుడు ఎప్పటికైనా నీ చేతిని పట్టుకోవాలనుకున్నాను. నువ్వు నా వెనక 7 అడుగులు నడవాలనుకున్నాను. మనిద్దరినీ దేవుడు చెన్నైలో కలిపాడు. తాళిబంధంతో ఒక్కటి చేశాడు. ఆ బంధం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. మన ప్రయాణంలో పరీక్షలు, ప్రమాదాలు ఉండొచ్చు గాని నేను నీకు శాశ్వతంగా దూరమైపోతానేమోననే ఆలోచనలు మాత్రం రానివ్వద్దు. మనం కలిసిన మొదటి క్షణం దగ్గర నుంచి ఉన్న ప్రతి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ నేను గడిపేస్తాను. నా జ్ఞాపకాలతో నువ్వుండు. తొందరలోనే నీ దగ్గరకొచ్చేస్తాను. మనసు భారం నేను చెప్పినంత సులభంగా తగ్గదు. కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు. అవని, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. శ్రీకర్ గారు, మీతో కలిసి ఇలా మా ఇంటికి వెళ్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మరి మీ ఫీలింగ్ ఏంటి? మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కదా? చెప్పండి. ఊవా ఊ అన్న ఎక్స్ప్రెషన్ తప్ప ఈ జర్నీలో మరో మాట మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారా ఏంటి? అలాంటిదేం లేదు. మరి ఫ్రీగా ఉండొచ్చు కదా? ఎందుకు బిగుసుకుపోయినట్టుగా ఉంటారు? నాకిలాగే కంఫర్ట్గా ఉంది అంటున్నారు గాని మీరేమంత కంఫర్ట్ గా కనపడడం లేదు. మా ఇంటికి వస్తున్నారు కదా, 2 days లో మన మధ్య ఉన్న గ్యాప్ ని నేను ఫిల్ చేస్తానులేండి. శ్రీకర్ గారు, కారు ఆపండి. ఏమైంది? అక్కడ ఆపండి. ఏమైంది? దిగండి. ఎందుకు? అబ్బా చెప్తాను, దిగండి. ఎందుకు? చెవిలో పెట్టుకోవడానికి. పదండి. ఓ 4 మూరలు మల్లెపూలు ఇవ్వమ్మా. సరే మేడం. ₹100 సార్. ఏమ్మా, మా జంట ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. హీరో హీరోయిన్ లా ఉన్నారు. థ్యాంక్ యూ. నిహారికతో తిరుగుతున్నాడేంటి?
అవని లేకుండా క్షణం కూడా ఉండలేనివాడు నిహారికకు ఎందుకంత చనువవుతున్నాడు? వెళ్దాం పద. కొనడంతో మీ పని అయిపోయిందని అనుకుంటున్నారా? ఇంకేం చెయ్యాలి? మీకు సినిమా నాలెడ్జ్ అస్సలు లేదనుకుంటా. పువ్వులు మీ చేత్తో నా తలలో పెట్టండి. పెట్టండి సార్. నేనా? దారిన పోయేవాడు పెడితే దరిద్రంగా ఉంటుంది కదండి, మీరే పెట్టాలి. ఇంటికి వెళ్ళాక చూసుకుందాంలే. కాబోయేవాణ్ణి తలలో పూలు పెట్టమంటే బెట్టు చూస్తున్నాడు చూడండమ్మా. ఆడపిల్లలకు ఇలాంటి చిన్న చిన్న ఆశలు తప్ప ఇంకేముంటాయి బాబు? ఆనందపడుతుంది. పూలు పెట్టండి బాబు. పెట్టండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్దామా? పదండి. హాయ్ సుజాత గారు, బాగున్నారా? కళ్ళు పెద్దవి చేసుకుని అలా చూస్తున్నారేంటి? మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఆవిడ జస్ట్ మీ మేనత్త గారి కూతురు, అంతే కదా? ఏంటి నువ్వు చేసిన పని? కాబోయే భార్యకి పువ్వులు పెట్టాడు, ఏదో మర్డర్ చేసినట్టు అంత ఎక్స్ప్రెషన్ ఎందుకు? నువ్వు చేసింది కరెక్టేనా? అది కాదు సుజాత గారు. ఇందులో తప్పేముంది? నేను నీతో మాట్లాడట్లేదు, నేను మీతోనే మాట్లాడుతున్నాను. నా ఉడ్బిని నిలదీస్తున్నారు. ఏం రైట్స్ ఉన్నాయి మీకు? నాకే ఉన్నాయి. ఎందుకంటే ఎందుకంటే ఆగిపోయారేంటి? చెప్పండి. ఇంకో విషయం, మీ ఫ్రెండ్ అవని చాలా ఎక్కువ చేస్తుంది. కాబోయే జంటను విడతీయాలని చూస్తుంది. మా జోలికి రావద్దని మీరే కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఎవరు ఎన్ని చేసినా మమ్మల్ని విడదీయలేరు. మేము ఖచ్చితంగా భార్యాభర్తలవుతాం, అందులో అనుమానమేమీ లేదు. మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా ఇంటికి. మీరు పదండి శ్రీకర్. శ్రీకర్ ఎందుకో నిహారిక విషయంలో కాస్త దూరాన్ని పాటిస్తున్నట్టు అనిపిస్తోందండి. మీకు అలాగే అనిపిస్తోందా? లేదంటే నేనేమైనా పొరపాటు పడుతున్నానా? అక్కడికి వెళ్ళాడు కదా, ఈ 10 రోజుల్లో ఏమైనా దూరాలుంటే దగ్గరైపోతాయిలే. దాని గురించి ఆలోచించుకు. అవని మన ఇంట్లో ఇంకా ఎన్ని రోజులని ఉంచుకుంటారత్తయ్య?
అవని వల్ల శ్రీకర్కి నిహారికకి మధ్య ఎంత డిస్టర్బెన్స్ వస్తుందో మీరు గమనించట్లేదా? దేనికైనా ఒక హద్దుంటుంది కదమ్మా. పైగా ఈ ఇంట్లో ఏవో అధికారాలున్నట్టు అవని చెలాయిస్తుంటే మీరేం అనడం లేదు. మీరు వీలైనంత తొందరగా అవనిని బయటికి పంపించకపోతే పెళ్లికే ప్రమాదం వస్తుంది. అది మాత్రం ఆలోచించుకోండి. పెళ్లి అనగానే ఒక విషయం గుర్తుకొచ్చింది. అవని, అమ్మా అవని, అమ్మా అవని. ఏంటంటే నీ జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం మాకు లేకపోయినా అభిప్రాయాలు చెప్పే చనువు, సలహాలిచ్చే అభిమానం ఉంది కాబట్టి అడుగుతున్నాను. పెళ్ళెప్పుడు చేసుకుంటావమ్మా? మరో 15 రోజులకో 20 రోజులకో శ్రీకర్ నిహారికల పెళ్లికి ముహూర్తం పెడతాం. ఘనంగా పెళ్లి జరిపించేస్తాం. మరి నీ పరిస్థితి ఏంటమ్మా? నువ్వు అంటే మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాం. నువ్వు సరే అంటే సంబంధం చూస్తాం. మాకు పెద్దరికమిస్తే వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాం. ఎన్ని రోజులు ఇలా ఉంటావు? ఎలాంటి వాడు కావాలనుకుంటున్నావో చెప్పు, అలాంటి వాడినే చూద్దాం. నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే శ్రీకర్ నిహారికల్లా సంతోషంగా ఉంటావు. అతిథికి ఇన్ని రోజులు ఆశ్రయం ఇవ్వడమే ఎక్కువ. మీరేంటి ఇంతలా బుజ్జగిస్తున్నారు? ఎవడో ఒకడిని చూడండి. స్థాయిని బట్టే సంబంధాలొస్తాయమ్మా. వచ్చేవాడు వేదవతికి అల్లుడు కాదు, ఆ అమ్మాయికి మొగుడు మాత్రమే. మీరు ఆప్షన్లు ఇచ్చినా, అవని గొంతెమ్మ కోరికలు కోరినా గంతకు తగ్గ బొంతలాగా ఈవిడగారి స్థాయికి తగ్గవాడే వస్తాడు. మీ మాట కాదన్నదనే నమ్మకం మీకుంది కదా. అలాంటప్పుడు అడగడం ఎందుకు? ఎవడో ఒకరిని చూసి చేస్తే సరిపోతుంది, బయటికి పోతుంది. మా అందరికి మనిషి అంతుంటుంది. నీకు మాటలు రావా? ఏదొకటి మాట్లాడు. పెళ్లి విషయం గురించి ఇప్పుడు నేనేం మాట్లాడలేను. దయచేసి నన్నెవరూ ఈ విషయం గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి. అది కాదమ్మా. నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి, నా జీవితం గురించి ఆలోచిస్తున్న మీ పెద్దరికానికి, నా పట్ల మీకున్న బాధ్యతకి నేనెప్పుడూ కృతజ్ఞురాలే. కాకపోతే పెళ్లి విషయం గురించి మాత్రం నేనే అభిప్రాయం చెప్పే స్థితిలో లేను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. బాగా ఆలోచించమ్మా. క్షమించండి. అలాంటప్పుడు మా ఇంట్లో ఇంకా ఎన్ని రోజులని ఉంటావు? బయటికి వెళ్ళు. ఇదేమి నీ అత్తవారిల్లు కాదు. ఇంకా నీ దుకాణం సర్దుకో. మేం పొమ్మనే వరకు తెచ్చుకోకూడదు. సిగ్గున్న వాళ్ళైతే వెళ్ళిపోవాలి. అది లేదు కాబట్టే కదా నెలల తరబడుంటుంది. నువ్వు మా ఇంట్లో ఎన్ని రోజులున్నా నాకు అభ్యంతరం లేదమ్మా. కాకపోతే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళకపోతే ఇదిగో ఇలాంటి మాటలు తప్పవు. మా మాట విని పెళ్లి చేసుకోమ్మా. వేదవతి గారు, మా ఇంట్లో ఏదైనా సీరియస్ సీన్ జరుగుతుంటే మీ ఇంట్లో అలారం మోగుతుందా ఏంటి? కరెక్ట్ సమయానికి ఎంట్రీ ఇస్తావు. నా చెల్లెల్లాంటి అవనికి కష్టం కలిగిన ప్రతిసారి
దేవుడు నన్ను ఇలా పంపిస్తూనే ఉంటాడు. మంచి సమయంలోనే వచ్చావమ్మా. అవని పెళ్లి చేసే బాధ్యతను మేం తీసుకోవాలనుకుంటున్నాం. ఎంత నచ్చ చెప్తున్నా కూడా పెళ్లికి అంగీకరించడం లేదమ్మా. నువ్వైనా చెప్పమ్మా, నీ మాటైనా వింటుందేమో. ఒక ఆడపిల్ల పెళ్లి విషయంలో నిర్ణయం చెప్పలేక మదన పడుతుందంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది అని దాని అర్థం. అదర్థం చేసుకోకుండా అందరూ చుట్టూ చేరి ఇబ్బంది పెడితే ఎలా? మేమవనికి మంచి చేయాలనుకుంటున్నామమ్మా. ఇందులో ఇబ్బంది పెట్టేదేముంది? బయటకి కనిపించనివి మనసులో చాలా ఉంటాయి. గాయపడిన వాళ్ళ మనసుల లోతుల గురించి నీకెలా తెలుస్తుంది? సరే, తన మనసులో ఏముందో నువ్వైనా తెలుసుకోమ్మా.